హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా కామెంట్స్లో ఎలా ఉన్నాయని నా వీడియోలో తెలియజేయండి. ఈరోజు వీడియో మందార మొక్క గురించి చెప్తున్నానండి. అందరికీ ఉపయోగపడేదే. ప్రతి వాళ్ళ గార్డెన్లో మందార మొక్క లేకుండా ఉండదు. కొమ్మలతో పెట్టుకుంటాం, చక్కగా కొనుక్కొని తీసుకొచ్చుకుంటాం. అయితే మనం టబ్బులో వేసిన మందార మొక్క మాకు పూలు పూయట్లేదు, ఏం చేయాలి, ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అని కొందరు కామెంట్స్లో అడుగుతున్నాను. దానికి ఇప్పుడు చూపిస్తున్నానండి ఈ వీడియో. నేను పెద్దగా ఏ ఫెర్టిలైజరు ఇవ్వలేదండి, ₹1 ఖర్చు పెట్టకుండా చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా పూలు పూయిస్తున్నాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, టబ్లో ₹50 టబ్లో వేసాను ఈ మొక్క. ఇది వేసి 2 ఏళ్ళు అయిందండి. ఈ పువ్వు రాత్రికి వడిలిపోదు. ఈ రకం మందారం హైబ్రిడ్ అన్నమాట. 2 రోజుల పాటు ఉంటుంది ఒక పువ్వు పూసిని ఇచ్చుకున్న తర్వాత. ఇది ఎలా అంటే, నేనేం చేశానంటే, ఈ టబ్లో కొద్దిగా ఇంటి ముందర ప్యాడ్ ఉంటుందండి, అది కొద్దిగా ఒకరోజు అలా పక్కకి తీసి అలాగే ఉంచేసి ఎండలో ఒకరోజు డ్రై అవుతుంది కొంచెం. ఆ డ్రై అయింది తీసుకొచ్చి ఇలా మొక్క మొదట్లో వేసేస్తాం. అలాగే మన దేవుడికి పెడతాం కదా పువ్వులు కానీ, గార్డెన్లో కింద పడిపోయి రాలిపోతున్న పువ్వులు కానీ, చివరికి ఈ మందార పూలు ఒడిలిపోయినవైనా సరే తీసి ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా వేయటం వల్ల కంపోస్ట్లా తయారవుతుంది. నేను పెద్దగా ఏం చేయలే, ఇలా కంపోస్ట్లా తయారయ్యి మొక్కకు చాలా బలమయ్యి పూలు బాగా పోస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా క్లియర్గా, బాగా నల్లగా ఉంది. పేడ, దేవుడికి పెట్టిన పువ్వులు, ఇవి తప్ప నేనేమీ ఇవ్వలేదు. దీనికి కనీసం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వట్లేదండి. బాగా పూస్తున్నాయి పూలు. చూస్తున్నారు కదా, ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి. మాకు పేడ దొరకదు అనుకున్న వాళ్ళు పువ్వులైనా సరే, దేవుడికి పెట్టిన పువ్వులైనా తీసుకొచ్చి ఇలా వేయండి. ఈ మందారం చెట్టుకు కూడా అలాగే వేస్తున్నా, మొగ్గలు ఇస్తుంది. ఇది మొన్నటిదాకా 4-5 పూలు బాగానే పూసింది. దీనికి కూడా ఇలాగే వేస్తున్నా, దేవుడికి పెట్టిన పూలే వేస్తున్నా. ఈ పేడ అనేది మనం నీరు పోస్తున్న కొద్దీ అలా అలా మట్టిలో కలిసిపోతుంది అన్నమాట. ఇలా కంపోస్ట్లో తయారవుతుంది, మొక్కకు బలాన్ని ఇస్తుంది అన్నమాట. పేడలో ఎన్పికే ఉంటుంది. పోనీ మీకు పచ్చి పేడ అవి లేకపోతే అమెజాన్లో ఎండిన పిడకలు అమ్ముతారు. ఆ పిడకలైనా తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టి ఒక రాత్రి ఆ నీరైనా పోయొచ్చు. లేదంటే ఆ పిడకలు డైరెక్ట్గా తీసుకొచ్చి, ఇప్పుడు నేను ఎండింది ఒకరోజు ఎండిందా పేడ వేస్తాను అన్నమాట. అదైనా సరే మొక్క మొదట్లో వేయటం వల్ల అలా అలా డ్రై అయిపోతూ ఉంటుంది, మొక్కకి బలాన్ని ఇస్తుంది అన్నమాట. ఎన్పికే అవి ఉంటాయి ఈ పేడలో. ఈ పూలతోనేమో కంపోస్ట్ తయారవుతుంది. ఇలా ట్రై చేయండి, ₹1 ఖర్చు లేకుండా మీకు మీ చెట్టుకి మందార పూలు పూయించుకోండి. ఎన్ని పూసాయి చూస్తున్నారు కదా, ఇంకా ఉన్నాయి మొగ్గలు. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందన్నట్టు కామెంట్స్లో తెలియజేయండి. మీరు కూడా పూయించుకుంటారు ఇలా పూలని అనుకుంటున్నాను. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.